ప్రైజ్ లార్డ్ అమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడు మనలను రాత్రంతా కాచి కాపాడి నిన్నటి దినమున కాపాడి ఈరోజు చూసే భాగ్యం ఇచ్చినందుకు దేవదేవునికే మహిమ కలుగును గాక. అమ్మ, నా సంఘము, నా బిడ్డలు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీకు శుభము కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్ని వేళలా దేవుడు మనలను నడిపిస్తాడు. చెప్పండి, ఏ విషయంలో నేను నడవలేకపోతున్నాను తండ్రి, నా నడక, నా జీవితం ఆగిపోతుంది అని నీవు అనుకుంటున్నట్టయితే, దేవుడు అన్ని విషయాల్లో, అన్నిట్లో దేవుడు మనలను నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆమె ఏం బాధపడకండి. గాలి దుమ్ము వస్తుంది, గాలి వేస్తుంది. అందుకని మాకు చెట్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ వచ్చి ఇక్కడ రాలుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము, నేను 21వ అధ్యాయాన్ని చదువుతున్నాను. దేవునికే స్తోత్రం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన ఆ తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన్నేలగా చేసెను. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఈరోజు దేవుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలను ఎలా నడిపిస్తాడు, వాళ్ళ మార్గాల్లో ఎట్లా తోడుగా ఉంటాడు, ఆయన నడిపించే విధానం ఎలా ఉంటుందంటే, నిజంగా దేవుణ్ణి నమ్మి మనం విశ్వాసం ఉంచుతున్నప్పుడు దేవుడు మనలను ఎంత బాగా నడిపిస్తాడంటే, ఎలాంటి ఒక్కోసారి కష్టంలో నడిపించవచ్చు, ఒక్కోసారి దుఃఖాన్ని కలగజేయచ్చు, ఒక్కోసారి వేదనకి గురి చేయొచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ప్రభువైన యేసు ఎలాంటి స్థితిలోనైనా మనల్ని నడిపిస్తాడు అనే గొప్ప విశ్వాసమును మనందరము కలిగి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, మోషేని సముద్రం వైపు తన చెయ్యి చాపగా కదా. ఈ నెలలోనే మనకి ఎన్నిసార్లు గాలి తుఫాన్లు వచ్చినాయో, కరెంటు పోయి గాలి తుఫాన్లు వచ్చి అసలు నెమ్మది లేకోకుండా ఏ క్షణంలో వాతావరణం మారిపోతుందో, ఏ క్షణంలో మనం ఎలా అవుతున్నామో అది మనకు తెలియట్లా, దేవుడికే తెలవాలి. అందుకని అంటున్నాడు, ఆ రాత్రి మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు, చూడండి, రాత్రి అంతయు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు కూడా చెప్పాడు, అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాను కానీ ఒక్క చేప కూడా నా చేతిలో పడలేదు అని చెప్పింది కదా. అందుకే రాత్రంతయు శ్రమ పడిన పేతురు శ్రమ పడ్డాడు, కానీ మరి మోషేకి మాత్రం రాత్రంతా దేవుడు తోడుగా ఉండి ఆ గాలిని ఆఫ్ చేసి ఏంటంట, సముద్రమును ఆరిన నేలగా దేవుడు మార్చెను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి బాగా గాలి వస్తుంది, ప్రార్థన చేసేస్తున్నా, దేవుడు ఈ రోజంతా మిమ్మల్ని నడిపించునుగాక. ఈ క్షణమంతా నువ్వు ఆపదలో ఉన్నా, కష్టకాలంలో ఉన్నా, ప్రమాదకాలంలో ఉన్న సమయంలో ఉన్నా, ఒకవేళ సముద్రం లాంటి గాలి తుఫాన్లు నీ కుటుంబాన్ని కొడుతున్నా, నీ ఇంటిని, నీ జీవితాన్ని కొడుతున్నా, నీ బిడ్డల జీవితాన్ని కొడుతున్నా, ప్రభు అంటున్నాడు, ఆరిన నేల మీద మోషేను ఆయన ప్రజలు నడిపించినట్టుగా సముద్రమును ఆ రాత్రంతా ఆపివేసినట్టుగా దేవుడు నీ కార్యమును చేయబోతున్నాడు. నీ కుటుంబంలో వచ్చే శోధనే కానీ, అనారోగ్యాలే కానీ, బలహీనతలే కానీ, ప్రభుని యేసు ఈ రాత్రే కాదు, దేవుడు నిత్యము నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఆమెను చెప్తాం అందరం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవునితో నడుస్తున్నావా? దేవుని వైపు ఎదురు చూస్తున్నావా? దేవుని కార్యం కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడే నా జీవితంలో ఈ కార్యం చేయాలని ఎదురు చూస్తున్నట్టయితే, అది రాత్రి కానీ పగల కానీ, అనారోగ్య స్థితిలో కానీ, ఆసుపత్రిలో కానీ, ఒకవేళ బంధువుల మధ్యలో కానీ, విరోధుల మధ్యలో కానీ, ఒకవేళ ఎవరి పక్షంలో ఎవరితో ఉన్నా, ప్రభువైన యేసు నీతో అంటున్నాడు, తప్పకుండా నేను నిన్ను సమస్తము సముద్రం లాంటి పరిస్థితుల నుంచి నేను నడిపిస్తాను, రక్షిస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనందరితో చెప్తున్నాడు. అలాంటి ప్రభువును మనం కలిగినందుకు దేవునికి మహిమ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలమున
ప్రతి బిడ్డను దర్శిస్తున్నావు. గాలిని ఆపు చేసిన దేవుడు, సముద్రమును పాయలు చేసిన దేవుడు, కష్టకాలంలో తోడుగా ఉన్న దేవుడు అయ్యా, అపాయ కాలంలో తోడుగా ఉన్న దేవుడు. ఎంతమంది కష్టంలో ఉన్నారు, అపాయంలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు ప్రభా, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు ప్రభా, వారందరినీ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుని నాయన వారి జీవితాన్ని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి పరిస్థితులను, వారి అనారోగ్యాలను, వారి ఆర్థిక పరిస్థితులను, కుటుంబంలో జరగని కార్యాలు ఈ ఉదయకాలమున వారి ప్రార్థన విజ్ఞాపన వారు ఆలకించి వారికి మంచి కార్యం చేసి నీ సాక్షి బిడ్డలుగా ప్రభువు నీ సన్నిధిలో జీవించే భాగ్యమును ప్రభువా మీరు వారికి అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.